నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. రైతు భరోసాను డైవర్ట్ చేయడానికి ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు అన్నలు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు. సో దయచేసి ఈ టాపిక్ ఏదైతే మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో కానీ దేశం మొత్తంలో కానీ మనం చర్చించాలనుకుంటే ఈ ఒక్క రోజు కాదు కదా, ఒక నెల కూడా మనకు సరిపోదు. కానీ ఈ రోజు ఈక్వాలిటీ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే మంచిది. శ్రీదేవి గారు ఎగ్జాక్ట్లీ. అయితే అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎలా చేసాం అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఇప్పుడు మీరేం చేస్తున్నారనేది కాదు, మా ప్రభుత్వం ఇవాళ విషయంలో ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడ ఉన్నది ఒక అంశం ఏది, ఫార్ములా ఈ రేసులలో 55 కోట్ల రూపాయల మిస్అప్రాప్రియేషన్ త్రూ ప్రాపర్ వేలో జరిగిందా లేదా అనే దాని గురించి విచారణ జరుగుతా ఉన్నది. కేటీఆర్ గారు గత నెల రోజుల నుండి రోజు మీడియాలో గాని పేపర్లో గాని చెప్తా ఉన్నారు, నేను దాంట్లో తప్పు చెయ్యనే లేదు, నేను ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం నేను ఒక ప్రయత్నం చేశాను, అందులో భాగంగా ఎక్కడ డబ్బులు నేను వైట్ గానే నేను పే చేశానని చెప్పేసి అన్నారు కదా. ఇదే విషయాన్ని ఈ రోజు విచారణలో ఉన్న పోలీస్ ఆఫీసర్ల ముందు పోయి చెప్పేసి వస్తే ఎంత బాగుండండి. అంటే కేటీఆర్ గారికి వారి మీద, వారి మాటల మీద, వారికి ఉన్న అవగాహన మీద, ఆ కేసు విషయం మీద వారికి నమ్మకం లేదు, వారికి చట్టం మీద నమ్మకం లేదు, వారికి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. అంటే మీరు రాష్ట్రంలో ఒక వ్యవస్థలో ఉంటున్నారా, లేకుంటే ఒక చంద్రమండలం లాంటి ఒక సపరేట్ ఒక దీంట్లో ఉంటున్నారా, లేకుంటే మీది సపరేట్ రాజ్యాంగము, మీది ఒక సపరేట్ వ్యవహారము, మీకు విచారించడానికి ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరికైనా పోలీస్ స్టేషన్ పిలుస్తారండి, పోలీసులు పిలిస్తే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లాయర్ని వెంట పెట్టుకొని పోతున్నా. అక్కడ రెండు అంశాలు ఉంటాయి, నువ్వు తప్పు చేసినావా లేదా, నువ్వు తప్పు చేయలేదంటే నీకు సంబంధించిన పాయింట్లు 1 2 3 4 5 10, నువ్వు చేసినావు అంటే ఎందుకు చేసినావు అనే దాని గురించి విచారణ జరుగుతుంది. మరి వీరే అన్నారు కదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే మేము అక్కడనే పోయి యోగా చేసుకుంటాం, మేము ఎక్సర్సైజ్ చేసుకుంటాం, బాడీ బిల్డింగ్ చేసుకుంటాం, బ్రెయిన్ బిల్డింగ్ చేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని చేయలేస్తామని చెప్పేసి ఎన్ని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ గారు ఈ రోజు సమాజంలో ఉన్న యువతకు గాని, లేకుంటే వేరే రాజకీయ నాయకులకు గాని, లేకుంటే బడా బాబులకు గాని, బాగా డబ్బులున్న బాబులకు గాని ఏం చట్టం నేర్పిస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పైసలున్నోడికి ఒక న్యాయము, పైసలు లేనోడికి ఇంకో న్యాయము. పైసలున్నోడు ఏదన్నా చేయొచ్చు, చట్టాన్ని చపాతీలాగా పైనుండి కిందికి, కింది నుండి పైకి ఇసిరేయచ్చు. వాళ్ళు తలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేకుంటే పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని రావచ్చు. ఇదే విషయం మరి వీరి పరిపాలనలో, గత 9 సంవత్సరాల పరిపాలనలో వీరు ఇట్లే చేశారా? అంటే వీరితో పాటు పనిచేసిన పోలీసులు అప్పుడే మంచోళ్ళు అయిపోయారు, ఇప్పుడేమో వీరి ప్రభుత్వం మారిపోగానే వెంటనే ఈ పోలీసులు మాత్రం చెడ్డవాళ్ళు అయిపోయారా? ఇప్పుడు లగచర్ల ఘటనలో ఏం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే గారిని ఏ రకంగా, అంటే మాజీ ఎమ్మెల్యే గారిని ఎట్లా అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది దానికి సంబంధించింది కూడా వారు కూడా ఒకవేళ 1 2 3 4 పాయింట్లు కోర్టులో ప్రజెంట్ చేస్తే, అరే నరేందర్ రెడ్డి గారిని ఎందుకు అట్లా రాంగ్ అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ రోజు కోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఈ రోజు కూడా కేటీఆర్ గారికి ప్రశ్నించి వారి దగ్గర నుండి వాంగ్మూలం తీసుకున్న తర్వాత కేసు ఎట్లా ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోర్టు కానీ పోలీస్ వ్యవస్థ కానీ నడుస్తా ఉన్నది. వ్యవస్థలను కించపరచడము, వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడటము, వారేమో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఎవరైనా అనుకుంటే, కేటీఆర్ గారు కానీ వారికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా అనుకుంటే, ఈ రకంగా ఆలోచించినప్పుడు వ్యవస్థలు బతకలేవండి. అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. రేవంత్ రెడ్డి గారికి సరే వారి మీద అభియోగం, ఏదో డ్రోన్ తిప్పారని చెప్పేసి అభియోగం అని చెప్పేసి తిప్పినా సరే దానికి అరెస్ట్ చేసేంత అంశమా అంటే ఆ ఒక్క దాని గురించి ఒక నెల రోజుల జైల్లో పెట్టినా మన కేటీఆర్ సార్ పెట్టిరు, కేసీఆర్ సార్ పెట్టిరు. అంటే ఎవరి మీద ఒక డ్రోన్ ఒకవేళ తిప్పితే, జస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి తిప్పితే, ఒకవేళ అక్కడ అరాచకాలే జరగకపోతే మరి రేవంత్ రెడ్డి గారు డ్రోన్ తిప్పిన దాని గురించి, ఆ చిన్న మాట గురించి నెల రోజులు జైలు ఎట్లేస్తారండి? వారి కుమార్తెకు పెళ్లి జరిగితే కూడా, పెళ్లికి కూడా అంటే చివరి నిమిషంలో 1 గంట సేపు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళను అట్లా చేశారు. సరే అది దాన్ని చట్ట వ్యవస్థ, అది ఆ రోజు మంచి జరిగింది మాట్లాడు దయచేసి రామూర్తి గారు. మీరు దయచేసి మధ్యలో మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ పెళ్లి మొత్తానికి బిడ్డకు సంబంధించిన సొంత బిడ్డకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వ్యవహారం కూడా కాదు, కానీ దాంట్లో పోయి పంపించారు. అంటే ఆ 2 3 గంటలు పోయి రావడానికి పర్మిషన్ ఇచ్చిందనుకో, కోర్టు ఇచ్చిందనుకో. అంటే ఇక్కడ ఎవరైనా సరే తప్పు చేస్తే, గొప్పింటి బిడ్డ అయినా, గొప్ప రాజకీయ నాయకుడైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే చట్టం ముందు అందరు సమానులనే అంశాన్ని ఈ రోజు కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకుంటే బాగుండేది. తన దగ్గర ఆన్సర్ లేదు, తన లాయర్ ఆన్సర్ చేస్తాడు అని చెప్పేసి ఈ రోజు ఒకవేళ అనుకొని ఉండడం ద్వారా రామ్మూర్తి గారికి కావచ్చు, లేకుంటే మన జీవన్ గారికి కావచ్చు, లేకుంటే జయరాం గారికి కావచ్చు, లేకుంటే డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి కావచ్చు, రేపు మీరు ఏదో సందర్భంలో పోలీస్ స్టేషన్ కు పిలువబడితే
మీరు సమాధానం ఇవ్వలేరు, ఒక లాయర్ను వెంట తీసుకొని పోవాలని చెప్పేసి ఉద్దేశంగా ఈ రోజు చేస్తున్నారు. కానీ ఈ రోజు న్యాయ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థను కూడా కార్నర్ చేస్తున్నారండి కొంతమంది బడా నాయకులు. అంటే వారికి ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయం వచ్చేలాగా ఈ మధ్యలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా 1, 2, 3, 4 కూడా గట్లే జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించాలా. వారు తప్పు చేయకపోతే ఖచ్చితంగా అందరూ సమాజం మొత్తం, అంటే ఈ పార్టీలకు అతీతంగా ఎట్లుంటదంటే, ఒక వ్యక్తి నిజాయితీ పరుడైతే అరే ఏ పార్టీలో ఉన్నా సరే దాన్ని మనం అట్లా చేయొద్దురా అని చెప్పేసి అంటారు. నిజంగా తప్పు జరిగితే కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటది. కోర్టును అట్లా ధిక్కరించడం సరైన కాదు, కరెక్ట్ అంశం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ జీవన్ గారు, అది ఇప్పుడు క్వాష్ పిటిషన్ కోర్టు